ఒక్కసారి డైనింగ్ హాల్లోకి భక్తుల్ని అలౌ చేయడం స్టార్ట్ చేశారంటే ఇక లైన్ కదులుతూనే ఉంటుంది. అసలు లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు. లైన్లో ఎంటర్ అవ్వడానికి ముందే మన ఫుట్వేర్ని తొలగించేసి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే డైనింగ్ హాల్కి స్టార్టింగ్లోనే అన్నపూర్ణమ్మ విగ్రహం ఉంటుంది. అన్నపూర్ణాదేవికి నమస్కరించుకుని ఇక అన్నసత్రంలోకి ఎంటర్ అయిపోవడమే. సాయంత్రం వేళ అల్పాహారమే కాబట్టి ఈ విధంగా డిస్పోజబుల్ ప్లేట్స్ అందిస్తారు. ప్లేట్స్ తీసుకుని సిబ్బంది నిర్దేశించిన డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే సేవ కోసం వచ్చిన వాలంటీర్స్ కానీ లేదా సిబ్బంది కానీ ఇలా కార్డ్స్లో దలియాని పెట్టుకుని ఎవరికి ఎంత కావాలో వడ్డిస్తూ ఉంటారు. యూజువల్గా సాయంత్రం వేళ అల్పాహారంలో దలియానే కుక్ చేస్తారు. అప్పుడప్పుడు దద్దోజనం కూడా వడ్డిస్తారు. అన్నాన్ని వృధా చేయకూడదు, ఇది మన అందరికీ తెలిసిందే. కానీ తెలుసో తెలియకో అనుకోని సందర్భాల్లో అప్పుడప్పుడు అన్నం వృధా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఎంత కావాలో అంత మాత్రమే అడిగి వడ్డించుకుని తీసుకువెళ్ళడం ఉత్తమం.